తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన 2 అపహరణల ఘటనల్ని పోలీసులు సుఖాంతం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో అపహరణకు బాలలు సహా గత నెల 30న హైదరాబాద్ బాలానగర్లో గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తామని చెప్పి ఎత్తుకెళ్లిన చిన్నారి ఘటనల్ని ఛేదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో అపహరణకు గురైన బాలలు ఆచూకీ లభ్యమైంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లికి చెందిన దంపతుల కుమారుడు వరుణ్ తేజ్ ఆదివారం రాత్రి అపహరణకు గురయ్యాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. బాలుడిని అపహరించి కారులో పరారైన దుండగులను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతపల్లి వద్ద అరెస్టు చేశారు. బాలుడిని అపహరించిన నిందితుల్లో 2 మహిళలు ఉన్నారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బాలానగర్లో గత నెల 30న గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తామని చెప్పి తల్లి నుంచి 7 నెలల బాలుడి అపహరించిన ఘటన సుఖాంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితులు గోపీకృష్ణ మరో 3 అరెస్టు చేసినట్లు డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. బాబును కొనుగోలు చేసిన దంపతుల్ని కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. రాధా భీమేష్ దంపతులకు ధృవపత్రాలు లేకుండానే గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తామని నమ్మబలికిన గోపీకృష్ణ అనే వ్యక్తి బాలుని ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. అపహరణకు గురైన చిన్నారి రాఘవేంద్రను తల్లిదండ్రులకు అప్పగించారు.